వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. 2-3 రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం చిలికి చిలికి ఎలా గాలివానగా మారిందో మనం చూసాము. వాళ్ళ ఇంట్లో గొడవలు కాస్త ఈరోజు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్గా మారిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం. కారణం ఏంటంటే తనని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని చెప్పేసి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అలాగే తన కొడుకు వల్ల, అలాగే తన కోడలు మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి మోహన్ బాబు పోలీసులు కేసు పెట్టారు. అలాగే రాత్రి జరిగినటువంటి అంటే మంగళవారం జరిగినటువంటి పరిణామాల్లో తన కూతుర్ని తెచ్చుకోవడానికి ఆ ఇంటికి మోహన్ బాబు ఇంటికి వెళ్ళినటువంటి మనోజ్ని గేటు బయట ఆపడంతో తను గేట్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళిన సందర్భంలో మీడియా కూడా వెళ్ళటం, అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో మోహన్ బాబు ఒక మీడియాకు సంబంధించిన రిపోర్టర్ని కొట్టడం, అతని చేతిలో ఉన్నటువంటి ఆ మైక్ తీసుకొని కొట్టడం, అతని తలకి గాయం అవటం, అంటే చీక్ బోన్ కూడా 3 చోట్ల ఫ్రాక్చర్ అయిందని చెప్పి డాక్టర్లు చెప్పటం, ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం అని చెప్పి చెప్పటం. సో ఈ దరిమిలా ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది పోలీసులు. మోహన్ బాబు మీద అంటే ఆయుధాలతో దాడి చేసిన కేసు ఏదైతే ఉందో అది పెట్టారు ఆ సెక్షన్ కింద. సో ఇలాంటి అంటే క్రమశిక్షణకి మారుపేరుగా ఎప్పుడు తరచూ చెప్పుకున్నటువంటి మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి పరిణామాలు, ఇది ఆస్తులకు సంబంధించిన గొడవ లేకపోతే ఇంకేదైనా గొడవ, తనది ఆత్మ గౌరవం అని చెప్పేసి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని చెప్పేసి మనోజ్ చెప్తూ ఉన్నాడు. సో ఇది జరిగిన టైంలో విష్ణు యాక్చువల్గా ఇక్కడ లేరు, దుబాయ్లో ఉన్నారు. ఆయన ఫ్యామిలీ తోటి దుబాయ్లో ఉంటున్నారు. సో ఆయన తర్వాత హుటాహుటిన నిన్న వచ్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి 2 వ్యక్తులు మన ముందున్నారు. ఒక ఆయన నేరుగా సినిమా ఇండస్ట్రీ తోటి, అలాగే మంచు మోహన్ బాబు కుటుంబం గురించి బాగా తెలిసిన వ్యక్తి, దాసనారాయణరావు శిష్యుడు, దర్శకుడు, ఒకప్పుడు దర్శకుడు, ఇప్పుడు నటుడు గోడా రామకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. అలాగే ఇంకొక వ్యక్తి జర్నలిస్టు, అలాగే రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. సో ఆయన మన చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం శ్రవణ్ గారు. నమస్తే అండి. సో నేను ఫస్ట్ రామకృష్ణ గారితో స్టార్ట్ చేస్తున్నాను. రామకృష్ణ గారు, ఇప్పుడు జరిగిన ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తానికి సినిమా ఇండస్ట్రీ యాక్చువల్గా గుంభనంగానే ఉంది. మోహన్ బాబు గారికి సంబంధించిన విషయం అంటే ఎందుకు ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడటానికి ముందుకు రారు, ఎందుకు మనకు వచ్చిన గొడవ అని చెప్పి. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ఇంటి గొడవలు తారాస్థాయికి వెళ్ళటం, సో కొట్లాటల దాకా దారి తీయటం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు కూడా ఎవరైతే దాసరి గారు హీరోగా భక్తవత్సల నాయుడు గారు మోహన్ బాబుగా మార్చి మనకు పరిచయం చేశారు, మీరు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసి దర్శకుడిగా అయిన వ్యక్తి. సో ఇవి చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందండి? ఏం లేదు సార్, ముందుగా ఏంటంటే సినిమా ఫీల్డ్ గురించి ఒక 2 మాటలు చెప్పుకోవాలి. నా ఈ 39 సంవత్సరాల చలనచిత్ర జీవితం అనుభవంలో ఒక మూమెంట్లో సినిమా వాళ్ళ పేరు చెప్తే కృష్ణానగర్లో, శ్రీనగర్ కాలనీలో, ఇందిరానగర్లో కిరాయికి అద్దెకి ఇవ్వాల. దానికి కారణాలు రకరకాలు. ప్రాక్టికల్గా కార్మికులు, కళాకారులు కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, కొంతమంది వాంటెడ్లీ ఆ ఓనర్స్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఓ దాసనారాయణరావు గారి పుణ్యమాని ఆయన చనిపోయేంత వరకు సినిమా ఫీల్డ్లో ఏ సమస్య వచ్చినా, ఏదున్నా దాదాపు 5.5 దశాబ్దాలు తన కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్, ఆ పెద్దరకం నుంచి వచ్చిన మనిషే మోహన్ బాబు గారు. దాదాపు 5 దశాబ్దాలు. మొన్న ఈ మధ్యనే స్వర్గం నరకం సినిమాలో ఆయన హీరోగా నటించి 50 ఏళ్ళు అయింది. దాన్ని మా కుటుంబ సభ్యులతో ఆయన పంచుకున్నారు. ఓకే, నిజంగా మా సభ్యులందరికీ సంతోషం. అయితే బాధ ఏమనిపిస్తుంది అంటే, నిజమే మోహన్ బాబు గారు నిజంగానే డిసిప్లిన్డ్, క్రమశిక్షణ, టైమింగ్ కానీ అవన్నీ మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాడు. గొప్పగా చెప్పుకుంటాడు ఆయన. నాకు ఇన్స్పిరేషన్ నాకు మా గురువు గారు దాసనారాయణరావు గారు, నా తండ్రి గారు. ఆయన నన్ను బూటుకాలతో నాతో డైలాగ్ చెప్పించాడు. ఆ రోజు నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది, నా లైఫ్ ఒక డిసిప్లిన్గా స్టార్ట్ అయింది చెప్పుకుంటాడు. మేము కూడా గర్వంగా ఫీల్ అవుతాం. ఓకే,
నేను డైరెక్షన్ చేసిన జగద్గురు సిడి సాయిబాబా సినిమా చూసి మోహన్ బాబు గారు ప్రివ్యూ చేస్తే వాటేసుకుని ఉమ్, ఏమయ్యా రామకృష్ణ, నాకు తెలియని మోహన్ బాబు, సారీ, నాకు తెలియని సాయిబాబాను చూపించావు, ఉమ్, నువ్వు అప్లై చేయి, అవార్డు వస్తుంది నీకు అని నాకు చెప్పాడు ఆయన. అంటే అంత క్యాల్కులేటెడ్గా అంత పర్ఫెక్షన్గా ఉన్న మనిషి, అంటే వయసు అయిపోయిందని ఆయనకు ఆవేశం లేదని అన్న కానీ, బట్ ఇంటర్నల్గా కొడుకుల వల్ల, కోడల వల్ల, కూతుర్ల వల్ల, ఎవరి వల్ల అయినా సరే వాళ్ళ బేస్కి, వాళ్ళ వాల్యూస్కి డిస్టర్బెన్స్ అని వచ్చినప్పుడు సహజంగానే ఆవేశం ఉంటుంది. ఉమ్, దానికి తోడు ఈ బేస్లెస్ ఈ మధ్య మీడియా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఫేక్ ఛానల్స్ అవి ఉన్నాయి. వాళ్ళు ఏం ఇంతనే 10 ఇంతలు చేసి రాయటమో చెప్పటమో, వీటి వల్ల ఆయన పాపం మరి ఆవేశపడ్డాడో లేకపోతే ఉమ్, కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, ఆయన ఫ్యామిలీలో ఉంటాయి, మా ఫ్యామిలీ, దాసనారాయణ గారి ఫ్యామిలీలో ఉన్నాయి, ఉండేవి, అవును, నా ఫ్యామిలీ ఉంటాయి, అందరి ఫ్యామిలీస్లో ఉంటాయి. ఉమ్, కాకపోతే ఏ మనిషికైనా సరే తన ఫ్యామిలీ గుట్టు రహస్యం లేదా సొంత విషయం అనేది తన ఇంటి గోడలు దాటి బయటికి పోయినప్పుడు బాధగా ఉంటుంది. ఉమ్, అదే ఒక మంచి జరిగింది అనుకోండి, అదే మీడియాను అదే 10 మంది చెప్పుకుంటే ఆ చెప్పుకోండి. ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఉమ్, ఆ ఇంట్లో జరిగింది మంచా లేదా చెడా లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, సమస్య, కష్టం, నష్టం, బయటికి పోయినప్పుడు అది వేరుగా ఉంటుంది. దానికి తోడు మీడియా వాళ్ళు అందరినీ అన్న కానీ కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ కొన్ని ఇన్నర్గా పర్సనల్ మ్యాటర్లకు దూరెళ్ళిపోవడం కూడా కొంత జరుగుతుంది ఈ మధ్య. అంటే ఇక్కడ But అది- మనం గమనిస్తే ఉమ్. నిజానికి మీడియా వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మనోజ్ వెళ్ళాడు కాబట్టి ఆ. తన ఇంటికి వెళ్తున్నాడు అక్కడ. అదే. సో ఏమవుతుంది, ఎందుకంటే మనకు తెలుసు అవును. ఆ సీరియస్నెస్ తెలుసు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసు. అవును. సో తన పాప అక్కడ ఉంది, అవును. వాళ్ళు ఆయన లోపలికి రానివ్వలేదు. సో తను బలవంతంగా లోపలికి వెళ్ళాడు. ఇది న్యూసే, వెళ్ళాడు సార్, ఇది తప్పలేదు. న్యూస్ కాదని ఎట్లా కానీ అంటాం? దీనికంటే ముందు ఆ. మోహన్ బాబు గారు చెప్పిన మ్యాటర్ వేరుగా, మొన్న చెప్పింది వేరుగా ఉంది. ఉమ్, అప్పుడు విష్ణు పిక్చర్లో మంచు లక్ష్మి బాంబేలో ఉన్నారు, పిక్చర్ లేరు. అసలు మీడియా ఏమని చెప్పిందంటే ఉమ్, మోహన్ బాబు కొట్టాడు మనోజ్ అని. ఉమ్, ఇంకో యాంగిల్లో కొన్ని మీడియాస్ మనోజ్ మోహన్ బాబుని కొట్టాడని ఉమ్, చెప్పుకున్నాయి. తీరా చూస్తే వాళ్ళు వ్యక్తిగతంగా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మోహన్ బాబు గారు ఇచ్చారు మొన్న మీరు విని ఉంటారు. ఉమ్, నేను మనోజ్కి మాకు కొట్లాటేమి లేదు, నేను వాడిని కొట్టలేదు, వాడిని నన్నేమనలేదు, మా మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది, ఘర్షణ జరిగింది, అంతే. ఇది ప్రతి ఇంట్లో ఉండేదే, ఉమ్, ఇది గంటల్లో సర్దుకుపోతుంది అని ఆయన కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చాడు. అనుకోకుండా గంటల్లో మళ్ళీ మారిపోయింది. నేను మారిపోయింది. ఆయన రిలీజ్ చేసినటువంటి ఆడియో మెసేజ్ ఎస్ ఏదైతే ఉందో Yeah. అది మొత్తం అంతా కూడా అంటే మనోజ్ని మొత్తం డీఫేమ్ చేసే Yes. విధంగానే ఉంది. అవును. అంటే మొత్తం అంతా కూడా తన పరువు మొత్తం కూడా మనోజ్ తీసేస్తున్నాడు అవును. అనే స్థాయిలో ఆయన మనోజ్ని ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ లో ఆయన మీద, మనోజ్ మీద అది విన్న వాళ్ళకి ఏంటంటే, సో ఈ కుటుంబంలో మొత్తం నిజంగానే మోహన్ బాబు ఎంత బాధపడుతూ మాట్లాడాడంటే మనోజ్ ఏ స్థాయిలో ఆయన ఇబ్బంది పెట్టాడు ఒక రకంగా చెప్తూ ఉంటారు కదా మామూలుగా. ఇంట్లో చెప్పారు. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒకరి వల్ల ఏదో వచ్చిందంటే ఇంట్లో చెడబుట్టెవరా అని అంటారు. అది నిన్న మోహన్ బాబు గారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా చూస్తే మనోజ్ మీద మొత్తం అంతా కూడా తప్పంతా అతందే లేదు సార్, అనే వాస్తవం విధంగా అది. వేలు చూపించే విధంగానే ఉంది. ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది. ముందు పుట్టిన బిడ్డ మీద, ఉమ్. చివరిలో పుట్టిన బిడ్డ మీద, ఉమ్. ఈ మధ్యలో 2-3 ఉన్నా కూడా ఎక్కువ ప్రేమ వాళ్ళ ఇద్దరి మీద ఉంటాయి అనేది సహజంగా తండ్రికి పెద్దవాళ్ళ మీద, అమ్మకేమో చిన్నవాళ్ళ మీద Yes. ఉంటది అంటారు. ఇక్కడ మన అందరికీ తెలిసిందే, ప్రపంచానికి చెప్పాడు మొత్తానికి. మోహన్ బాబు గారు చెప్పారు. ఏమని? మొదటి 2 పిల్లలు, మొదటి భార్య పిల్లలు, అవును. మనోజ్ వచ్చి రెండో నిర్మల భార్య. గారి అవును. కొడుకు. అవును. సో ఇది తెలుసు, ఇది అందరికీ అవును. కూడా. సో ఇదే ఒకవేళ మనోజ్ని అక్కడ తక్కువ చేస్తున్నదా అనే సందేహాలు కూడా చాలా మందికి అవును. వస్తూ ఉన్నాయి. అలాగే ఇవాళ మనోజ్ ప్రెస్ మీట్ లో చెప్పిన మ్యాటర్ కూడా ఉమ్. నాకు మా మనోజ్ నాన్న గారు, విష్ణు మనోజ్ మనోజ్ ఓకే. విష్ణు ప్రెస్ మీట్ అది వేరే, అతను అది క్లారిటీ వేరే. వేరే. ఓకే. మనోజ్ నాకు మా నాన్న అంటే దేవుడు, అవును. ఇది మా నాన్న చేసిన పని కాదు, వాంటెడ్లీ మా అన్న విష్ణు చేస్తున్నాడు, ఉమ్. ఇంకొందరు పక్కన వాళ్ళు చేస్తున్నారు, అవును. నన్ను కొట్టింది కూడా సో కాళ్ళు మాకు దూర బంధువులు, అంత మా ఏరియా వాళ్ళే కావాలని చేశారు, కొందరు దొంగచాటుగా వెనక డోర్ నుంచి కార్లు వేసుకొని పారిపోయారు, ఉమ్. ఇదంతా కావాలని అవును, చేస్తున్నారు అవును. కొందరు, మా నాన్న నాకు దేవుడు అని చెప్పాడు. ఏది మోహన్ బాబు గారు, నేను నిన్ను చాలా గారాభంగా పెంచాను రా చిన్నోడు అని, అవును నువ్వు ఏదడితే అది ఇచ్చాను నీకోసం నేను అని చెప్పాడు. దానికి కౌంటర్గా అతను చెప్పాడు. అందులో వాస్తవం ఉంది సార్. ఉమ్. కాకపోతే ఈ వేరే వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్లా, లేకపోతే మనోజు
వే ఆఫ్ దీని వలన తను చేసుకున్న మ్యారేజ్ చేసుకున్న భూమా మౌనిక ఇష్టం ఉందా ఫ్యామిలీకి లేదా ఈ రకరకాల కారణాల వల్ల పొల్యూట్ అయిపోయి పాపం తను ఇంత లైఫ్లో ఇంత క్రమశిక్షణగా వచ్చాను ఇలా వచ్చాను నాకు మోహన్ బాబు గారు ఒకసారి బరస్ట్ అయిపోయారు మనిషి. అది నేను వయసు ఏముందండి 78 years వయసు పరంగా కొంచెం తను ఆయన వయసు నిజంగా ఎంత అండి? అంతే 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 దాంట్లో పోలీసులు దాంట్లో చూస్తే 78 years అని అంతే కనపడుతుంది. అంతే అంత వయసు ఉందా ఆయనకి? ఉందండి. ఓకే. ఆల్మోస్ట్ దాసనారాయణరావు గారు వీళ్ళంతా ఒకే ఏజ్ ఒకే ఇదనమాట ఉంది. అట్లా అయిపోయి ఒక్కసారిగా నాకు ఇన్నాళ్ళుగా నేను కాపాడుకున్న నా కుటుంబ పరువు ప్రతిష్ట బజారున పడ్డదే. అది మనోజ్ నా దగ్గరకు వచ్చి ఫ్రస్ట్రేషన్తో చేశాడు. ప్లస్ మీడియా వాళ్ళని కూడా అది మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కొంచెం కరెక్ట్ కాదు అది. బట్ ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. సో మీరు శ్రవణ్ గారు, సో రాత్రి జరిగిన పరిణామం ఏదైతే ఉందో, సో అతనికి అబ్బాయికి TV9 రిపోర్టర్కి అయితే సో తల మీద కరెక్ట్గా ఇక్కడ ఫ్రాక్చర్ అవటం అంటే ఆవేశంతో అతను ఫస్ట్ ఇంకా ఒకవేళ మీకు వాళ్ళని ఫేస్ చేసి కాన్ఫరెంట్ చేసి మాట్లాడుతూ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు స్పందించడం వేరే, డైరెక్ట్గా రావడం వాళ్ళ మీద అటాక్ చేశాడు ఆయన. అది మనకు కనిపిస్తుంది. మీరందరూ లోపలికి ఎందుకు వచ్చారంటే మనోజ్ వెళ్ళాడు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఏం జరుగుతుందో కవర్ చేయడానికి వెళ్ళారు డ్యూటీలో భాగంగా. సో అది ఆ స్థాయిలో ఆయన రెస్పాండ్ అవ్వటం అనే దాన్ని మీరు సమర్థిస్తారా? ఏంటి అసలు దీన్ని ఎలా చూస్తారు? ఎట్లా సమర్థిస్తాం? ఏదైనా చట్టం పరిధి దాటినప్పుడు ఎవరు చేసినా అది నేరంగానే పరిగణించాలి, ఖండించాలి. ముఖ్యంగా దీన్ని జర్నలిస్టుల మీద జరిగే దాడిని మీకు తెలుసు, నేను తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ సెక్రటరీగా. సో మా యూనియన్ తరఫున వ్యక్తిగతంగాను దాన్ని ఖండించడమే కాదు, మేము ఆల్రెడీ కూడా ఒక మెసేజ్ కూడా ఇచ్చాం. దాన్ని ఖండిస్తూనే ఉన్నాం. అతని మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి మోహన్ బాబు మీద. సరే మనకు తెలుసు సహజంగా ఇట్లాంటి జరగడం వెంటనే పోయి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. సరే ఒక ఏజ్ ఫ్యాక్టర్గా చూసినా ఆయన సహనం కోల్పోయాడు. కానీ ఏది కోల్పోయినా ఇక్కడ గాయం అనేది క్రైమ్ అనేది సెక్షన్స్ అప్లికేబుల్ అయినాయి. నువ్వు ఆవేశంతో కొట్టావా అనేది నీకు పనిష్మెంట్ అప్పుడు చూస్తారు. సమయం కోల్పోయావా వాళ్ళు అంటేనే కొట్టావా అనేది సెకండరీ. కానీ ఇతను గాయపడ్డాడు. అందులో మీడియా మీద అనేది కొంచెం, ఎందుకంటే మీడియా కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మాకు హక్కులు కూడా ఉంటాయి. మీడియాని ఎవరు కూడా పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులను వాళ్ళకి స్వేచ్ఛను కానీ వాళ్ళకి కానీ ఏమి ఇవ్వకపోతే రేపు పొద్దున ప్రభుత్వంలో నుంచి కానీ ఎక్కడి అవతకులు బయటికి రావు. కాబట్టి 4వ పిల్లర్గా భావిస్తూనే ఉంటాం మనం. సో దట్లాంటిది నిజం చెప్పాలి, అక్కడ జర్నలిస్టులు కూడా అదే భాగంగానే వస్తారు కదా. అదే చెప్తాను, దీంట్లో కూడా కొంత జరుగుండవచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్ లో ఎలాంటి తప్పు అయితే లేదు నా ఉద్దేశంలో. అంటే జనరల్ గా అయితే కొన్ని లిమిట్ దాటి రాయడం కానీ చేస్తుంటారు. ఎందుకంటే ఈయన మోహన్ బాబు అనే అతను ఇక్కడ జరుగుతున్న ఇష్యూ పర్సనల్ ఇష్యూ, పూర్తిగా పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ మందికి అవసరం, మీడియాకి ఎందుకు అవసరం అని కూడా ప్రశ్న కూడా ఇప్పుడు చర్చల్లో వస్తుంటది. కానీ మోహన్ బాబు అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తి, రాజకీయ రంగానికి చెందిన వ్యక్తి, పబ్లిక్ ఫిగర్. సో దాంతోపాటు సినిమా రంగానికి నేను పెద్దరాయుడిని అవ్వాలని తాపత్రపడే వ్యక్తి. ఆయనకు ఒక హోదా ఆయన క్రియేట్ చేసుకున్న ఉన్నప్పుడు ఆయనలో జరిగేటువంటి విషయాలని జనరల్గానే ఎవరైనా కవర్ చేయడానికి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అట్లాంటి కాబట్టి కవరేజ్కి వెళ్ళింది. అది పర్సనల్ ఇష్యూ కావచ్చు, సినిమా రంగానికి కానీ పబ్లిక్ కానీ సంబంధకపోవచ్చు. కానీ నువ్వు ఏదైతే సింబాలిక్గా ఉన్నావు, ఎనానమస్గా అందరికి కూడా ప్రతినిధిగా ఉన్న వ్యక్తిలో ఇవన్నీ అనూహ్యంగా జరిగినాయి. ఎట్లా జరిగింది? క్రమశిక్షణకు మరో పేరు. క్రమశిక్షణ అంటే మనకి ఏంటండి, పంక్చువాలిటీస్ పిల్లలకు గురువులు పిల్లలకు నేర్పుతారు, శిష్యులకు నేర్పుతారు, తండ్రులు పిల్లలకు నేర్పుతారు. అట్లాంటి క్రమశిక్షణ పదే క్రమశిక్షణ మరో పేరు. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత మోహన్ బాబు గారు, ఆ తర్వాత ఎవరి పేరు కూడా ఈ రెండు తప్పించి వినపడదు. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఈ పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కువ రెండే సింబల్, ఎన్టీ రామారావు తప్పితే మోహన్ బాబు. అంత మోహన్ బాబు ఇంట్లోనే ఇట్లాంటి జరిగినాయి. ఏమిటి తెలుసుకోవడం తప్పేం లేదు, దానికి మ్యానిపులేటెడ్ అవుతుందని చెప్పి ఒకరినొకరు ఆలోపిస్తున్నారు. ఎట్లా మనోజ్ గారు ఏం చేస్తున్నారు, ఎవరో కొడుతున్నారు మమ్మల్ని అని, ఎవరో థర్డ్ పర్సన్స్ వస్తున్నారు అంటున్నారు, మేము కొట్టలేదు అంటున్నారు. మోహన్ బాబు కూడా ఏమన్నారు, మనోజ్ గారికి ఎవరో ఐఆర్ ఆఫీసర్స్ ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారట, మనోజ్ బాబు మాట్లాడారు మేము చేసాం అంటే సంథింగ్ గ్యాంబ్లింగ్ ఏదో జరగబోతున్నాం. వీడి అటెన్షన్ ఇవ్వడం కూడా ధర్మం. ఉన్నంత మాత్రాన నువ్వు ఏం జరుగుతుంది ప్రశ్నించేంత మాత్రాన
అదే లక్ నేను చెప్పనంటే అయిపోయేదండి బాబు పర్సనల్, లేదా మేము చెప్తాం, మీ ప్రెస్ మీట్ పెడతాం, ఒక మెసేజ్ ఇస్తాం, లేదు మీరు ఎందుకు లోపలికి వచ్చారు, మీరు ఆ మీడియా పాయింట్ ఎక్కడ ఉంటాడో ఉండండి చెప్తాం అంటే అయిపోయింది. కానీ సహనం కోల్పోయాడు, సమయం పాటించుంటే బాగుండేది. దానికి ఏజీ ఫ్యాక్టర్ అని చెప్పడం అనేది నాకు ధర్మం కాదు, ఎస్కేపిజం అనేది చెప్తాను. కానీ ఆ విధంగా ఆయన అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే జరిగిన సంఘటనల తర్వాత ఆయన మీద ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. క్రమశిక్షణ మారిపోయినటువంటి మోహన్ బాబు ఇంట్లో ఇంత జరుగుతుంది. ఆయన వల్ల ఇష్యూ స్టార్ట్ కాగానే ఎంతో మంది ఇండస్ట్రియల్ మిత్రులు, ఆయనకు శ్రేయోభిలాషులు ఉండేవాళ్ళు, ఆయనకన్నా వయసు పెద్ద. ఎందుకంటే మోహన్ బాబు అనే వ్యక్తి తెలుగుకో తెలంగాణకు హైదరాబాద్ పరిమితం కాదు. ఎందుకంటే ఆయన కెరీర్ స్టార్ట్ అంతా కూడా చెన్నైతో ఉంది కాబట్టి తమిళ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్లతో సహా ఉంటారు. ఆయన స్నేహం ఉంది, రిలేషన్. వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఉన్నప్పుడు ఏంది నా ఇంట్లో నా కొడుకు రివర్స్ అవుతే నా పరిస్థితి, ఇంటికి ఇంతమందికి చెప్పగలిగిన ఇంత చేయాల్సిన ఏం జరగలేదు, కొడుకే నాకు రివర్స్ అవుతున్నాడు. చివరికి అదేంటే ప్రాణహాని అనే క్లాజ్ వచ్చింది. అంటే ప్రాణహాని అది కావాలని పెట్టారా, నిజంగా ఉందా, ఎంతో ఉంటే కొంచెం చెప్తున్నారా? స్ట్రెస్ ఫీల్ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కాకపోతే మీడియా మీద దాడి చేయకుండా ఉంటే బాగుండేది. పైగా అక్కడ మీడియా ఇక్కడ బౌన్సర్ల పేరు మీద రౌడీ షీటర్లు ఉంటున్నారు, అక్కడ విషయం మర్చిపోతున్నారు. ఎవరు పెట్టిన తప్పే. వాస్తవానికి వీటి మీద మేము చాలాసార్లు ఆర్టికల్స్ రాసాం, చెప్పాం. బౌన్సర్స్ అనేది ఆథరైజ్డ్ డీలర్ ఏజెన్సీ ద్వారా రావాలి. ఒకవేళ ఆథరైజ్ ఏజెన్సీ అయినప్పటికీ, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే బౌన్సర్లు అనేవాడు ఫ్రీలాన్సర్లు, ఎవరికి దగ్గర సరైన శిక్షణ ఉంటుందో తెలియదు. ఏదో జిమ్లో 4 బాడీ పెంచకనే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టుడు, వాళ్ళలో రౌడీయిజం ఉండే, రౌడీ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిల్టరేషన్ లేకుండా పెడుతున్నారు. ఏకంగా 70 మంది బౌన్సర్లు పెట్టారని మనం చూసాం. వీళ్ళు 70 పెడితే ఆయన 40 పెడితే ఈయన 70 మందిని పెట్టాడు. అంటే 140 మంది అక్కడ ఉండడం అంటే ఏంటది? అసంఘిక ప్రైవేట్ సైన్యం లాగా పెట్టేసి, ప్రైవేట్ సైన్యం. నిన్న దాడి చేసిన మోహన్ బాబు గారు ఇలా నెట్టేస్తే ఆ తర్వాత ఆయన ప్రైవేట్ సైన్యం అంతా కూడా ఈ మీడియా జర్నలిస్టులు అందరూ నెట్టేయడం కూడా వీడియో సాక్షిగా మనం చూసాం. ఇక కళ్ళారా కూడా చూసిన వాళ్ళు, నేనైతే అక్కడ లేను. అంటే ఏంటంటే శృతి తప్పిపోయింది. మోహన్ బాబు గారి పర్సనల్ ఈ కెరియర్ ఈ ఇష్యూలో అది అద్దు దాటింది. ఆ తర్వాత జరిగే కూడా అద్దు దాటింది. నాకు టోటల్గా అనిపించింది అంటే మోహన్ బాబు గారి కానీ మనోజ్ గారి విషయంలో రెండే ఫ్యాక్టర్. ఏ జరిగినా అలాగే ఉంటుంది. అయితే ఆస్తి తగాదా, ఆస్తి వదులుకోవడానికో ఇవ్వడానికి మోహన్ బాబు అంత పట్టుపడతాడని నేను అనుకోను. ఈగో ఫీలింగ్స్ పోతున్నారు, ఇద్దరు కూడా ఈగోకి పోయారు, అహంభాహానికి పోయారు. సో దాంతో తండ్రి కొడుకుల మధ్య ప్రత్యామ్నాయం నడుస్తుంది. మన ఇంకొకటి అన్నట్టు ఈయన పరాయి పిల్లడు, ఆయన అక్కా చెల్లెల పిల్లలైనప్పటికీ మోహన్ బాబే తండ్రి కదా, ఆ వేరియేషన్ ఉంటుందని మేము అనుకోలేము. లోపల ఇంకేదో ఉంది. ప్రపంచానికి అందరూ తెలుసు లక్ష్మీ ప్రసన్న విష్ణు, తను విష్ణు కంటే కూడా మనోజ్ తోనే ఎక్కువ బాండింగ్ అనేది, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇతనితోనే ఎక్కువగా ఆమె సన్నిహితంగా ఉంటారు. సరే ఏదున్నా మనోజ్ దుర్వినియోగం చేస్తాడు అనే ఉద్దేశంతో ఉంటే మోహన్ బాబు గారు ఇదంతా కూడా స్వార్థితం. ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ ఇన్కమ్ అది చట్టమే ఇస్తుంది. ఆయనకు పూర్తిగా ఎంజాయ్ చేసే హక్కు ఆయనకే ఉంటుంది. ఆయనకి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు దానం చేయడము, ధర్మం చేయడము, ఏది చేయడం. ఒకవేళ కొడుకులకు లేదు, మళ్ళీ ఇక చట్టం స్పష్టంగా ఉంది, మనవలకు మనవరాలకు హక్కు ఉంటుంది మళ్ళీ తాతగారు ఆస్తి మీద. సో ఈ ఇష్యూ ఆయన పట్టు ఉంది, మోహన్ బాబు గారికి పట్టు ఉంది. అప్పుడు స్పష్టంగా నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తానంటే అయిపోయేది సింపుల్గా. కానీ అక్కడ అది కాదు, ఇంకేదో ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే అదొకటి కాదేమో, ఇంకేమో ఉన్నాయి లోపల రగులుతూ ఉన్నాయి. ఇంకా బయటపడాల్సింది చాలా ఉంది, ఇంకా లోపల ఇంకేదో ఉన్నాయి. సరే ఏంటి నిదానంగా వస్తాయా అని అనుకునే లోపు అది కాక ట్రాక్ చనిపోయి ఈయన మీడియాను కొట్టగానే వెళ్ళిపోయి ఆయన హాస్పిటల్ పండుకోవడం. మా ఉద్దేశంతో డ్రామా గతంలో కూడా మనం చూసాం. ఇక పేరు ప్రస్తావించడానికి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అంటే అరెస్ట్ చూపిస్తారు. తోపులాట్లు కాలికి దెబ్బ తగిలిందని బాగా నెట్టేసి తలకు తగిలిందని చెప్పేసి మీడియాలో వచ్చింది. మోహన్ బాబుకి తలకు తగిలిందని ఏదో వచ్చింది. ఆయన కింద పడ్డారంట, ఆయన కూడా పడినట్టు వీడియోలో అయితే లేదు. మరి అక్కడ చూసిన వాళ్ళు ఏమన్నా చెప్పారు. సరే ఏదన్నా మనం ఏం చేయలేము దానికి, ఎందుకంటే దాని తగ్గట్టు పడి ఉండొచ్చు, పడకపోయి ఉండొచ్చు. ఏదైనా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా కూడా మీరు ఇక్కడ చూస్తే మీరు రామకృష్ణ గారు, ఆయన నిన్న రాత్రి రిలీజ్ చేసిన ఆడియో చూస్తే అందులో నువ్వు నీ భార్య మాట విని తాగుడుకి అలవాటు పడ్డావు అని మాట్లాడేశాడు. అంటే భార్య తాగుని చెప్తుందా మనోజ్కి, అందువల్ల ఆయన చెడిపోయాడా? అది అర్థం కాల. అది విన్న వాళ్ళకందరూ కూడా నువ్వు భార్య మాట విని తాగుడికి అలవాటు పడ్డావు అంటే
ఆమె వల్లే నువ్వు చెడిపోయావు అన్నట్టు ఆయన మాట్లాడటం. అదేం లేదులేండి, తాగడం అనేది మన ముందు నుంచి కాస్త కూస్తూ ఉండొచ్చు. ఈ మధ్య వచ్చిన మౌనిక చెప్తేనే ఎక్కువ తాగాడు చేసాడు మాస్టర్ కాదు. కానీ అదే శ్రవణ్ గారు చెప్పినట్లు ఆస్తులకు సంబంధించి కూడా కొంత ఇంటర్నల్గా పూర్ ఉంది. అది ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలియాలన్నట్టు ఆస్తి ఒకటే కాకుండా దాంట్లో ఈగోస్ ఉన్నాయి, ఏదో ఫీలింగ్స్, అదే ఈగో ఫీలింగ్స్. పైగా ఇది నా సొంతం, నాది, నేను కష్టపడ్డాను, నేను శ్రమపడి, మీ తాతలది కాదు, మీది ఎవరికి లేదని మీరు మామూలు మన ఇంట్లో వాళ్ళు మనం చెప్పుకునే విషయం ఇంకొకటి ప్రపంచం మొత్తానికి తెలిసేటట్లేదు. ఇంకొక ఇంటరప్షన్ ఏంటంటే, ఇది నా ఆస్తి, నా ఇష్టం ఉన్నప్పుడు ఇస్తా అంటే, నా దయాదాక్షణంలో ఇస్తా అన్నప్పుడు నాకు ఒబీడియంట్ గా ఉండాలి కొడుక తీసుకునేవాడు. రివర్స్ అవుతున్నాడు, ఇస్తావా నాది ఆస్తిని అబ్జా చేస్తా అన్నప్పుడు ఆయనకు హక్కు లేదు చట్టపరంగా. నేను అందుకనే కదా పోలీసులు అక్కడి నుంచి తొలగించారు. పేపర్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద వాళ్ళకి పొజిషన్ ఉండవంటారు, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోమంటాడు. అది మనోజ్ అయినా సరే విష్ణు అయినా సరే వెళ్ళండి అని ఆ పార్టీ చెప్తే పంపించాల్సింది. అంటే తండ్రి ఇష్టపూర్వకంగా ఇవ్వాల్సిన దాన్ని ఒబీడియంట్ గా తీసుకోవాల్సిన మనోజ్ ఎందుకు రివర్స్ అవుతున్నాడు? అంటే మనోజ్ కూడా తను ఏదైతే ఒక లాంగ్ నోట్ ఒకటి రిలీజ్ చేశాడు కదా, ఆయన కూడా అదే ఎప్పుడు కూడా నేను ఆస్తులు అడగలేదు, ఇది ఆత్మగౌరవం కనపడుతుంది, ఆత్మగౌరవ విషయం అంటుంది, ఆత్మగౌరవం చెప్పాడు. ఇక్కడ చూస్తే మనోజ్ ఇక్కడ ఏదైతే ఆస్తి సంబంధించి అతను ఎలా ఒంటరివాడైపోయాడో ఇంట్లో, అక్కడ ఆయన భార్య మౌనిక కూడా వాళ్ళ కుటుంబంలో ఆమె కూడా అలా ఒంటరి అయిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఆమెకు కూడా తన సొంత అక్క అయినటువంటి అఖిల ప్రియతోటి ఈ ఆస్తి గొడవలా ఉన్నాయి. తను చెప్పాడు, మీరు చెప్పిన మంచు మనోజ్ తన మీడియాతో మాట్లాడేటప్పుడు నేను పైసా తీసుకోలేదు, నా భార్య పైసా తీసుకోలేదు, పైసా తీసుకుని నా దగ్గర రాలేదు, ఏ ఆస్తి తీసుకురాలేదు, నేను కూడా తీసుకురమ్మని ఇప్పుడు అడగలేదు, నేను నా స్వయం కృషితోటి నేను నా శ్రమతోటి సంపాదించుకున్నాను. డైరెక్షన్ చేసేది ఆమె కూడా ఒక టాయ్స్ కంపెనీ అది పెట్టుకుంది, ఒకటి బొమ్మలు ఇది అని చెప్పేసి అతను చెప్పాడు. రూరల్ నుంచి జాతీయ స్థాయి దాకా మేము తీసుకెళ్తున్నాం కంపెనీని కష్టపడి. అదే అంటే చూస్తే ఇద్దరికి కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా తమ కుటుంబాలతో ఈ ఆస్తి అంటే బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా ఆస్తి గురించి అది అంటే ఏదో ఉంది, అది కాదు ఇంకేదో ఉంది. అది మీకేమనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇండైరెక్ట్ గా వాటాన్ని ఏదైనా రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. ఇన్నర్ గా ఉంటుంది సార్ కంపల్సరీ. ఎందుకంటే తను చెప్పేశాడు ఓపెన్ గా, నాకు నా భార్య తరపు నుంచి పైసా అడగలేదు, తీసుకోలేదు, నాకు రావట్లేదని. ఇటు నుంచి కూడా నేను నా తండ్రిని కూడా నేను అడగలేదు, నేను నా స్వయం శక్తితో నేను కథలు రాసుకున్నాం, యాడ్స్ చేసో, డ్రామాలు వేసో, నాటకాలు వేసో, లేకపోతే ఏదో చేసి నేను సినిమాలు చేసుకుంటూ చేస్తున్నాను తప్ప ఆస్తి కోసం కాదు. మా మీద వాంటెడ్లీ కసి పెట్టుకుని కక్ష కట్టి నా మీద నన్ను కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉంటుంది నా మీద అనేది తను ఇన్నర్ గా ఆ విధంగా ఫీల్ అయిపోతున్నాడు తను కూడా, మనోజ్ కూడా. పైగా మౌనిక విషయం కూడా స్ట్రెస్ చేస్తున్నాడు. అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప ఆమెను నేను పెళ్లి ఎందుకు తప్పు, సో అంటే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అనేది మీడియా కూడా చెప్పింది. అదే మౌనికనే చేసుకోవడం, తను మనోజ్ చేసుకోవడం తన ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని, అది కొంత మనసులో పెట్టుకొని చేస్తున్నారు నా మీద వాంటెడ్లీ అని అనేది కూడా అతను అదని చెప్పాడు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా తన తండ్రి సపోర్టు డబ్బు విషయంగా అన్నకే దక్కుతుంది, నాకు దక్కట్లేదు అనేది కూడా ఆక్రోశం కనిపిస్తుంది అందులో. చేశాడు, మా అన్న కనపడుతున్నంత ఇది కాదు, సాఫ్ట్ కాదు, చాలా ఇదని చెప్పేసి కూడా చాలా ఎలిగేషన్స్ కూడా చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత మోహన్ బాబు గారు ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్లు లీగల్గా ఆస్తులకు సంబంధించి సార్ మోదీ గారు వచ్చిన తర్వాత కొన్ని చట్టాలు మారినాయి. మహిళలకు సంబంధించి కానీ, లేదా తల్లిదండ్రులు ఇళ్లలోంచి వెళ్ళగొట్టిన కొడుకుల మీద కానీ, లేదా తల్లిదండ్రుల ఆస్తి తాతలది కాకుండా తల్లిదండ్రుల ఆస్తులు కొడుకులు కూడా ఒక పార్ట్నర్షిప్ ఉంటుంది, హక్కు ఉంటుంది. హక్కు తల్లిదండ్రులు మా ఇష్టం ఎవరికన్నా ఇస్తాం, ఎవరికన్నా చేసేస్తాం, లేదా దాన ధర్మాలు చేసేస్తానంటే అది లీగల్గా కొన్ని అమెండ్మెంట్స్ పిల్లలు మైనర్ అయితేనే కదా, మైనర్స్ అయితేనే. మేజర్ అయినా కూడా సార్, మేజర్ అయినా కూడా లీగల్ గా మీరు మోదీ వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు అయినాయి, నాట్ రీరైటింగ్, అమెండ్మెంట్స్ అయినాయి, చిన్న చిన్న అమెండ్మెంట్స్. లేడీస్ సంబంధించి ఇప్పుడు త్రిబుల్ తలాక్ దానికి సంబంధించి కావచ్చు, లేదా ఆస్తిలో ఆడపిల్లలకి సమాన హక్కు అని, అట్లనే మగపిల్లలకు కూడా ఊరికే వాళ్ళని ఒక అనాథలుగా వదిలేయకూడదు, అబాండన్ చేయకూడదు, ఏదో ఒకటి ఆ తల్లిదండ్రులకు ఇష్టంతో చేయాలి. అది తల్లిదండ్రులు పెంచి పోషించాలి బాధ్యత కొడుకులకు ఉంది.
ఆస్తి దురుద్దేశం ఇవ్వకపోయినా ఉమ్, తానే ఎంజాయ్ చేసి లాస్ట్ చేసుకున్నా, బట్ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కొడుకులో. అవును ప్రత్యేకంగా ఆస్తి తీసుకొని మళ్ళీ పోషించకుండా కూడా మళ్ళీ పనిష్మెంట్ రూల్స్ వేరే ఉన్నాయి. అదే అవును. సో ఇది అంటే అది అంటే నాకు తెలుసు సార్, మోహన్ బాబు గారు సైకాలజీ మెంటాలిటీ ప్రకారం వన్ యాంగిల్ హీఈస్ గుడ్ మ్యాన్, డిఫరెంట్ మ్యాటర్ అది. శ్రవణ్ గారు చెప్పినట్లు ఈ ఇంట్లో మ్యాటర్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి తన ఈ 50 ఏళ్ళ 55 ఏళ్ళ సినిమా కెరీరు ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోయి నేను అవమానపడ్డా నేను అంటే ఎంత పడతాను అన్నది ఏళ్ళు Yes. ఏదైతే నేను నేను కాపాడుకుంటూ వచ్చాను. బిల్డ్ చేసుకుంటూ Of వచ్చాను course, కెరీర్ గతంలో పేరు కొంచెం చిన్న అదంతా. చిన్న జరిగి ఉండొచ్చు, వేరే విషయం. ఒక్కసారిగా తను అవమానపడిపోయాడు. ఎక్కడో సమస్య వచ్చినా తన దగ్గర రావాలనుకున్నాడు, కానీ ఇప్పుడు తానే సమస్య, తానే ఒకరి దగ్గర కలిసి పరిస్థితి. ఓకే ఇప్పుడు కమిషనర్ లేకపోతే డీజీపీ ఎవరు పిలిచినా ఇప్పుడు పోవాలి కదా మోహన్ బాబు ఇంకొకరి దగ్గరికి అదే కదా వెళ్ళి. ఇప్పుడు, అవును. నథింగ్ బట్ ఇట్ ఇస్ సరెండరే. ఉమ్. పోయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలా, నిన్న- తన నిన్న- గన్ నిన్న సరెండర్ ఒక చేయాలా, పోలీస్ ఇన్స్పెక్టర్ పక్కన లక్ష రూపాయలు ఉన్నాడు, పూచికత్తు. కొట్టేటప్పుడు కూడా. ₹1,00,000 పూచికత్తు ఇచ్చి, ఆ. పూచికత్తు అంటే అది చిన్న మ్యాటర్ కాదు సార్. కోర్టులో కానీ ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, పూచికత్తులు అంటే అది ఇంకొక యాంగిల్, అది ఇన్సల్టే. అదే అదే ఇప్పుడు నీ 55 ఏళ్ళ నీ జీవితం, యూనివర్సిటీ, అవి ఇవి సుమారు 600 పైచిలుకు సినిమాలు, అంత ఒక ఘనమైన చరిత్ర ఒక ఉన్నటువంటి- కమెడియన్గా, ఇదిగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా 70 సినిమాలు చేసి, ఎంపీగా చేసి, ఉమ్, ఇన్ని చేసినోడు ఒక్కసారిగా తన ఇంటి గుట్టు బయటకు పోయేటప్పటికి ఉమ్, తను మామూలుగా కామన్గా ఎవరికైనా బాధ వస్తుంది. తను ఉన్న ప్రొఫెషన్కి, తనకున్న నేమ్, ఆ ఇమేజ్కి కొంచెం ఎక్కువ తను ఫీల్ అయిపోయాడు. ఉమ్. ఆ పర్వర్షన్లో స్టేట్మెంట్లోనే 2-3 రకాల స్టేట్మెంట్లు తను మనోజ్ అంతా రకరకాలుగా మ్యాటర్ కన్ఫ్యూజ్ చేశారు. అదే ఇదంతా వాళ్ళు చూస్తే- కన్ఫ్యూజ్ అయ్యారా లేకపోతే కొంత మీడియా ఏమైనా కన్ఫ్యూజ్ చేసిందా, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఎవరో చేస్తే మనం కాలేం కదా. తెలుసు కదా మన ఇంట్లో జరిగేది మనకే తెలుస్తుంది కదా. అంటే నువ్వు 100,000-1,00,000 మందికి నువ్వు సమాధానం చెప్పే పొజిషన్లో ఉన్నావు, నీ స్ట్రాటజీ అది. అవును అది కాపాడుకోవాలా. ఇదంతా చివరికి అటుపోయి ఈ మోహన్ బాబు అంటే ఎవరు, మన గురువు గారు దాసనారాయణ గారి దగ్గర నుంచి వచ్చిన మనిషి. అదొక బాధ, మాకు ఒక ఫీలింగ్. ఉమ్. అంటారు కదా మోహన్ బాబు ఎవరు అంటే ఈశ్వరం దాసనారాయణ గారు ఇది అని చెప్పి ఫీలింగ్ అంటే ఉంటుంది మీరు కదా. ఇప్పుడు చూస్తే అంటే మామూలుగా అడుగుతున్నాను, మనోజ్ విషయంలో ఏదైతే మోహన్ బాబు గారు చేస్తున్నారో అది మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉందా? అంటే ఆయన్ని, అంటే మనోజ్ని అసలు మొత్తానికి బయటికి పంపించే ఇది జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఓకే అంటేనే, నేను అనుమతిస్తేనే నువ్వు నా ఇంటికి రావాలి, లేకపోతే నీకు హక్కే లేదు నా ఇంటికి రావడం అని కూడా ఆయన చెప్పారు అందులో. 7 months బేబీని కూడా పట్టేసి పెట్టారు. అవును అదే నా అది ఇంట్లో దానికి ఒక మళ్ళీ ఇది ఉంది, కాజ్ ఉంది. సో ఇది చూస్తా ఉంటే అసలు మనోజ్ని ఎందుకో అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లో ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది. మీకు మరి ఏమంటారు? మోహన్ బాబు గారు ఆ స్టేజ్లో ఉండి అంత కొన్ని 100,000 లక్షల కుటుంబాలకి సమాధానం చెప్పి చేయాల్సిన కెపాసిటీలో ఉన్న మనిషి, ఉమ్, తన కొడుకు ఓ చిన్నపిల్లగాడు, ముగ్గురులో చిన్నపిల్లగాడు, తన కోసమే అన్నీ చేశా అన్నాడు, అంతా ఇచ్చా అన్నాడు, ఏదైనా చాలా చేశా అన్నాడు. అఫ్ కోర్స్ మనోజ్ తప్పే చేస్తుండొచ్చు. ఉమ్, ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరు అతన్ని కన్విన్స్ చేసుకుని సమాధానం చెప్పి ఇది ఉంది, అతనికి కన్విన్స్ చేసుకునే అంత ఇది ఉంది. ఇంట్లోంచి వెళ్ళిపో, నాకు నీకు సంబంధం లేని అంత లేదు. ఇదంతా ఇది ఒక పర్సనల్ ఇంటర్నల్గా ఆస్తులకు సంబంధించి ఇంకేదన్నా ఇన్నర్గా ఉన్నాయా అని అనిపిస్తుంది అందరికి డౌట్లు. ఏదన్నా కూడా ఆ రేంజ్, ఆ స్థాయి మనిషి ఆ గేటు దాటి బయటికి రాకూడదు మ్యాటర్స్. అదే వచ్చినా కూడా మీడియా వాళ్ళని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది, ఇది శ్రవణ్ గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ కన్విన్సింగ్. అవును, అసలు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా, సమర్థించరు కదా. ఏదో అదే నా బాధ. అదే మా మోహన్ బాబు గారు, మా గురుగారు కాంపౌండ్, మా మనిషి మా మోహన్ బాబు గారు ఎప్పుడు ఫోన్ చేసినా చాలా గొప్పగా మాడతారు నాతో. ఏమయ్యా రామకృష్ణ ఏం చేస్తున్నావు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం మనం. ఆయన బిజీకి వీక్లీ 1 or 15 సార్ నేను ఫోన్ చేస్తాను గౌరవంగా. ఎప్పుడు నా సినిమాకి అవార్డు వస్తుందని చెప్పి నన్ను ఆయన సినిమా సెట్లో నా సినిమా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కవర్ చేశాడు. ఒక యాంగిల్లో ఆయన గొప్ప క్వాలిటీస్ మోహన్ బాబు గారు, ఇంకో యాంగిల్లో కామన్గా ప్రతి మనిషికి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా తనకు ఇష్టం లేక మనోజ్ కొన్ని పనులు చేశాడా, తనకు నచ్చని పనులు చేశాడా, ఇది మొత్తం జరిగినాయి చిన్న చిన్నవి. అది మనోజ్ కూడా ఆ యాంగిల్లో వే ఆఫ్ అతను పోయిన వే కూడా కరెక్ట్ కాదు. అంటే తండ్రి ఇప్పుడు నిన్న అన్నాడు, నేను ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను, ప్రపంచాన్ని కలుస్తాను పోయి, నేను వదిలిపెట్టను అన్నాడు. అసలు అంత గ్రడ్జ్ అనేది తండ్రి మీద ఎందుకనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు.
మీరు అన్నారు ఇందాక ఈగో ఫీలింగ్స్, పర్సనల్స్. మోహన్ బాబు గారితో ఎవరైనా మాట్లాడాలంటేనే ఆయన గురించి మాట్లాడాలంటేనే భయపడతారని అవును. నేను చూశాను సార్. చిరంజీవి గారికి ఆయన ఎంతో గొప్ప క్లోజ్ ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఉమ్, మరి బయట చాలా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరికి పడదంట కదా, అవును. ఏ నాయనతో ఒకేషన్తో ఎంత ఒట్టిది సార్. వాళ్ళిద్దరు కలిస్తే ఎంతో గొప్ప ఫ్రెండ్స్ అంటే ఉమ్, అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఓకే మోహన్ బాబు మాట చిరంజీవి గారు వింటారు, చిరంజీవి గారి మాట మోహన్ బాబు వింటాడు. ఓకే. అది. అంటే అక్కడ రజనీకాంత్ ఎలా ఉందో ఇక్కడ ఆ, అలాంటిది ఉంది. ఆ, ఉమ్, కానీ బయట మాత్రం చూస్తే ఎదురు ఏదో అనిపిస్తుంది. రైవలరీ ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది. రెండు కుటుంబం, ఆయనకి ఈయనకి. అదే రజనీకాంత్ ఉన్న స్నేహం వేరు వేరు. ఒరే ఒరే అనుకునేది, తిట్టుకునేది, బూతులు తిట్టుకునేది, బూతులు కాదు. అదే ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్. చిరంజీవి గారితో ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్, ఇది వేరు. అంతా ఒకేసారి వచ్చారు. శ్రావణ్ గారు ఇప్పుడు అది చూస్తే యాక్చువల్గా బయటకు వచ్చి మనకు అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు దుబాయ్లో ఉండటం వల్ల ఆ టైంలో ఇంట్లో ఎవరో ఉండట్లేదని అమ్మ పిలిస్తేనే నేను వెళ్ళాను అని చెప్పేసి మనోజ్ చెప్తూ ఉన్నాడు ఒక 4 నెలల క్రితం. సో 4 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు. ఎవరైతే ఆ పాప 7 నెలల పాప ఉందో ఆ పాపకి సంబంధించినటువంటి నానీస్ అంటే ఆయాలంటాం కదా, వాళ్ళతోటి అప్పటికే ఆ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళకి మధ్య ఏదో ఇష్యూ వచ్చింది. ఇది చిలికి గాలివాలంగా మారి పెద్దవాళ్ళ దాకా వెళ్ళింది. మోహన్ బాబు గారు వాళ్ళని ఎవరైతే ఈ ఆయాలు ఉన్నారో వాళ్ళ మీద కోపడ్డారు. ఇది మళ్ళీ మనోజ్ దగ్గరికి వచ్చి ఈ గొడవ కారణమైనటువంటి ఆ ఆయాలని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టారని, అందుగురించి ఇది ఇక్కడ దాకా అంటే అక్కడ మొదలైనటువంటి విషయం ఈ స్థాయి దాకా వచ్చింది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో అంటే మొత్తాన్ని చూసుకుంటే మౌనిక గారికి సంబంధించినటువంటి ఆయాలు వాళ్ళంతా కూడా ఆమె స్టాఫ్ కింద లెక్క. సో మొత్తానికి ఈ సమస్య అంతా కూడా మౌనిక దగ్గరే ఉంది అన్నట్టుగా ఒక జరుగుతూ ఉంది. వాస్తవానికి టోటల్గా ఇప్పుడు ఇష్యూ స్టార్ట్ అయినాక మోహన్ బాబు గారు మాట్లాడిన ఆడియో మెసేజ్, ఆ మెసేజ్ ఇంతవరకు అయితే విష్ణు ఏం మాట్లాడలే. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు కూడా ఏదో 2 ముక్కలు ఏదో మాట్లాడి, అంటే మార్నింగ్ మాట్లాడాడు. ఈ రోజు మార్నింగ్ హాస్పిటల్లో కాంటినెంటల్ మనోజ్ చెప్తున్న మ్యాటర్ ఇవన్నీ చూస్తే మీరు అన్నట్టు సెంటర్ పాయింట్ పోలరైజ్ చేస్తుంది మౌనిక గారినే చేస్తున్నారు. జనరల్గా ఎవరైనా ఆ క్యారెక్టర్ అంటే ఒక కోడల్ క్యారెక్టర్ ఏమున్నా, ఒక భార్య పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత పోయింది పోయింది, మనది కాపాడుకుందాం, మా భర్త ఏదో దుర్వినియోగం చేస్తాడు, వ్యసనాలకు బానిసయ్యో, సినిమాలకు పెట్టుబడి పెట్టు, ఇట్లా ఏదైనా సరే, లేదు మనదేదో దాచుకొని మన ఎందుకు అక్కడ వేరియేషన్ కనిపిస్తుండొచ్చు. పెద్ద విష్ణుకు ఈయన మధ్యలో ఏదో తారతమ్యంగా చూస్తున్నారను విని ఉండవచ్చు, ఎవరైనా పుట్టించి చెప్పు ఉండొచ్చు, ఆమె అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కన్నప్ప అనేది ఒక భారీ బడ్జెట్ తో తీసిన సినిమా, సొంతంగా తేడాలు వస్తే ఇంటి పరిస్థితి ఏదో కోడలుగా మనం వేరే కాపురం పెడదామని ప్రతి ఇంట్లో జరుగుతుంది. మనం సహజంగా గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి పెళ్లి కాగానే కొత్త కోడలు వస్తుంది, ఒక ఆమె మౌనంగా భరిస్తుంది, ఒక ఆమె రాగానే కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఆమెకు ఉండొచ్చు, ఈ పుట్టింటోళ్ళు చెప్పొచ్చు, పక్కింటోళ్ళు చెప్పొచ్చు, ఎట్లనే ఉండొచ్చు, ఇండివిజువల్ కొరత. అంటే కోడలు రాగానే ఎరు కాపురం ఇల్లు కుంపడి పెట్టామనంటే అవ్వకుండా నిత్యం ఉండి గొడవలు పడడం ఎందుకు అనేది ఆలోచిస్తే ఒక రకమైన సమస్యకారం. ఆలోచన రాకూడదు. వచ్చినప్పుడు ఆ భరోసా ఇవ్వగలగాలి, లేదా పరిష్కారం చేయగలగాలి. భరోసా ఇవ్వలేకపోయారు మోహన్ బాబు, ఇక్కడ జరుగుతుంది అది. భరోసా ఇవ్వలేకపోయాడు, పరిష్కారం చేయలేకపోయాడు, చిలికి గాలం అయిపోయి పని మనుషుల దగ్గర వచ్చిన పంచాయతీ ఇప్పుడు వంశం అంటే మోహన్ బాబు వంశం మళ్ళీ ఒక 4 తరాలు 2 తరాలు కూడా చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే మోహన్ బాబు కుటుంబం కాబట్టి అంటే జీవితకాలం మధ్య అంటే పని మనుషుల మధ్యలో ఒకరికి ఇక్కడ ఎక్కువ వస్తుంది. అదే చెప్తున్నాను, ఆస్తి పంచాయతీ అనేది ఆస్తి పెద్ద ఫ్యాక్టర్ కాదేమో అని స్పష్టంగా వాళ్ళ రోడ్డు ద్వారా అంటున్నప్పటికీ ఆస్తి ఒక ఫ్యాక్టరే. ఈగో పోతున్నారు, సెల్ఫ్ ఈగోలోకి పోతున్నారు. నేనే చెప్పితే నన్ను అంటే నా పని మనిషి నువ్వు తిడతావా, నేను చెప్పొచ్చినాక నువ్వు అంటావా, ఇది మోహన్ బాబు వాయిస్ లో కూడా ఉంది. పైగా వ్యక్తిగతంగా మనోజ్ ఒక క్యారెక్టరైజేషన్ కూడా తండ్రి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అది భావ్యమా నిజమా, ఎంతో ఉంటే ఎంతో ఇచ్చాడా, తాగి ఖరాబు చేశాడు. నేను ఇంతసేపు చాలాసేపు నిన్న నుంచి అనుకుంది ఏంటంటే మనోజ్ అంటే జనరల్గా ఆస్తులు మొత్తం పంచకున్నా కుమారుడు ఎదుకొచ్చిన తర్వాత 10 లక్షలు 2 లక్షలు వాళ్ళ స్థాయి తగ్గట్టు 10 కోట్లు ఇచ్చి మోహన్ బాబు ఈయనకి ఏదో ఇండివిజువాలిటీ ఇచ్చి ఉండొచ్చు మొత్తం పంచకుండా. ఇది సినిమా ప్లాపుల వల్లనో రకరకాలనో. ఇంకొకటి ఏమనుకున్నానంటే మనోజ్ డైవర్స్ అయింది ఒక పెళ్లికి. డైవర్స్ అయితే ఎంతో అంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనోజ్ ఇట్లా డబ్బులు లాస్ చేస్తాడు కాబట్టి మొత్తం ఒకేసారి అప్పచెప్పకూడదు, తర్వాత ఇద్దామని అనుకున్నాడా. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు తాగుడు వ్యసనం అంటున్నాడు. ఈ వ్యసనం వల్ల మన తాగుడు వల్ల మరి ఆయన జూదాలు ఆడుతున్నాడా, బెట్టింగ్ పోతున్నాడా, ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు, దానివల్ల ఏలేకపోతున్నప్పుడు కన్విన్స్ చెప్పొచ్చు కదా.
అంటే ఆస్తి ఫ్యాక్టరీ అనిపిస్తున్నా కూడా ఇంకా డెప్త్ లోపల పర్సనల్ ఈగోలే ఉన్నాయి. మౌనికని మధ్యలో పావులు చేస్తున్నాడు. ఒకవేళ మౌనిక వల్ల ప్రాబ్లం ఉన్నా ఒక క్యారెక్టర్ కోడలుగా ఏం చేయాలో ఆమె భర్త కూడా ఆమె ఇండివిజువాలిటీ కోరుకోవడం తప్పేం లేదు. ఆమెను విలన్ చేయడం మాత్రం ధర్మం కాదు. అంటే ఆ ఇంట్లో ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది ఆమెకి అనిపించే అవకాశం కామన్. ఆమె కరెక్ట్, ఆమె కరెక్ట్. పైగా ఇప్పుడు ఇంకో వార్త మీరు చెప్తున్న ప్రకారం ఆమె సొంతంగా అక్క ద్వారా అంటే సిస్టర్ ద్వారా కానీ తండ్రిదండ్రులు ఒక యాక్సిడెంట్ చనిపోయి ఉన్నాడు, అక్కడ లాస్ అయ్యింది. అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే బహిరంగ రహస్యం నేను అనకూడదు అంటాం. ఇవన్నీ కూడా అక్రమ సంపాదనే ఉంటుంది, బినామీల పేరు మీదనే ఉంటాయి ఆస్తులు విలై. అధికంగా ఉన్నప్పుడు బినామీ మీద పెడతారు, అక్రమార్జన ఉన్నప్పుడు. ఎందుకంటే పొలిటికల్ లీడర్ కాబట్టి భూమా కుటుంబం అయినా మోహన్ బాబు పేరు మీద చాలా రూమర్స్ ఉన్నాయి. నేను అవేం సర్టిఫై చేయను, బట్ రకరకాల రూమర్స్ ఉన్నాయి. సో ఇట్లా వచ్చినప్పుడు దానికి తన మీద పెట్టుకోకపోవడం లేదా బినామీగా ఉంచుకోవడం, అదే నాదని చెప్పుకోలేకపోవడం, నాదని లాక్కోలేకపోతున్నప్పుడు ఇట్లాంటి గొడవలు క్రియేట్ అవుతాయి. బహుశా అట్లాంటిది జరుగుతుండొచ్చు. లేదా ఆ సమస్య చేదాటిపోయిందంటే క్రమశిక్షణ అధికం అయిపోయింది. మోహన్ బాబు గారి క్రమశిక్షణ ఏంటంటే అధికం అయిపోయిందో అనిపించింది. ఎందుకంటే మామూలుగా చెప్పాల్సింది భయంకరంగా కోపంగా చెప్పడం వల్ల వినేటప్పుడు కూడా వినరు. మనం పిల్లి కనుక రూమ్లో వేసి కొడితే రివర్స్ అవుతుందో, ఆయన మోహన్ బాబు గారి మీద క్రమశిక్షణ ఓన్లీ టైంకి వస్తేనే క్రమశిక్షణ కాదు, మాట నిలబెట్టుకోవడం, ఒక వాత్సల్యాన్ని కల్పించగలగడం. ఎందుకంటే ఆయనతో పని చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయన టోటల్గా ఇంకొక సారాంశం కూడా చెప్పాలనుకున్నాను సార్ చివరికి కూడా ఏంటంటే, మోహన్ బాబు పిల్లలు మోహన్ బాబు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాలను, ఎందుకంటే తనతో పాటు వేరే అంటే సినిమా ఇండస్ట్రీ కుటుంబం మెగా ఫ్యామిలీ కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు కానీ ఇంకా నందమూరి నుంచి వస్తున్నారు, కెరీర్ పరంగా బాగా సక్సెస్లో ఉన్నారు. ఏ రకంగా చూసిన రేషియో 1-2 అటు ఇటు అయినా కూడా వీళ్ళు మాత్రం పేరు అంతగా రాణించారు, 1వ సినిమా తప్పించి. దీని మీద ఎందుకు ప్రాబ్లం వచ్చింది అంటే వీళ్ళతో పని చేయడానికి టెక్నీషియన్ ప్రొడ్యూసర్ ముందు రావడానికి భయపడుతున్నారు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమా కెరియర్ వ్యవస్థల మీద చేయకుండా వాళ్ళు ఏదో రకం చేసి ఇంకా రోడ్డు మీద పడితే ఈ విధంగా ఆర్థిక సమస్యలే అన్నిటికీ మూలమవుతాయి. దాంతోపాటు తండ్రి నుంచి వచ్చిన లక్ష్యమే కావచ్చు, తనకు ఇగో ఉంటుంది, తనకు కోపం ఉంటుంది, ఎవరు చెప్పినా వినకపోనే తత్వం ఉంటుంది. రెండో ఒకేసారి అయినా కాబట్టి తండ్రి కొడుకులు ఇప్పుడు సవాలుగా నడుస్తుంది. ఇక్కడ ఇంకోటి మీరు మోహన్ బాబు గారి వాయిస్లో ఇంకొక గమనించాల్సింది ఏంటంటే విష్ణుని తను బాగా అంటే ఇతనేమో చెడిపోయిన వాళ్ళలాగా పోర్ట్రే చేశాడు, అతను చాలా బాధ్యతతో నడుచుకుంటున్నాడు అన్నట్టుగా కూడా చూపించారు. ఎందుకంటే నువ్వే వద్దన్నావు, ఈయన నువ్వు అప్పుడేమో వద్దని చెప్పావు, ఏది శ్రీవిద్యా నికేతనకు సంబంధించినటువంటి వ్యవహారాలని మొత్తం కూడా ఇప్పుడు విష్ణు చేతిలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. విష్ణు అలాగే ఆ వినయ్ మహేశ్వర్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఈ సీన్లో. సో మనకు తెలుసు ఆయన దాడి గతంలో వినయ్ మహేశ్వరి సాక్షి మీడియాకి సంబంధించిన దాంట్లో సీఈఓగా చేశారు, ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా కూడా చేశారు, దాని ఏమంటారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశారు. ఇప్పుడు దీనికి శ్రీవిద్యా నికేతన్కి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. గతంలో ఇండియా టీవీ అని చెప్పేసి నేషనల్ మీడియా ఛానల్ మీడియా హౌస్ అది. సో దానికి కూడా ఆయన సీఈఓగా చేశారు. సో ఇలా ఇప్పుడు ఆయన వినయ్ మహేశ్వరి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, విష్ణు సైడ్ ఉన్నారు ఆయన. సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో కూడా వినయ్ పేరుని మనోజ్ తీసుకొచ్చాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆయన నీ అన్న చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఆ ఇన్స్టిట్యూషన్ని పైకి తీసుకొస్తుంటే నువ్వు అప్పుడు వద్దన్నవాడివి, నాకు యాక్టింగ్ ఇష్టం అన్నవాడు, ఇప్పుడు మళ్ళీ అది కావాలంటున్నావు అని ఇప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు. మోహన్ బాబు వాయిస్లో మనకి వినిపిస్తూ ఉంది. అంటే దాని మీద వచ్చే లాభాలు ఏవైతే ఉండవు ఇన్స్టిట్యూట్లో, అది ఇప్పుడు నాకు భాగం కావాలని చెప్పేసి మనోజ్ అడుగుతున్నాడు. దానివల్లే వల్ల కూడా డిస్ప్యూట్లు, ఎందుకంటే అక్కడ ఆర్థిక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మనోజ్ తన నోట్లో చెప్పాడు కదా. అవును, ప్రెస్ మీట్లో చెప్పాడు. ఒక పక్కన ఇలా అన్న చేస్తున్నటువంటి యాక్చువల్గా నేను యాక్టర్ని అవ్వాలనుకున్నా, ఆయన బిజినెస్ చూడాలనుకున్నాడు, కానీ ఆయన కూడా యాక్టర్ అయిపోయాడు. సినిమాలన్నీ కూడా సొంత బ్యానర్ కింద డబ్బులన్నీ కూడా ఆయనే పొందుతున్నాడు, ఆయనకే ఖర్చు పెడుతున్నాడు నాన్న, నాకేం చేయట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ కూడా మనోజ్లో ఉంది అనేది దీన్ని బట్టి అనిపిస్తూ ఉంది చూసేవాళ్ళకి. అవునండి. సో మీరేమంటారు రామకృష్ణ గారు? చెప్పాడు సార్, నిన్న మనోజ్ కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. వినయ్ మహేశ్వర్ అనే అతను కూడా వీళ్ళంతా కలిసి నన్ను నా మీద దాడి చేయించారు. దాడి చేయటం వెనక ఉన్నది మా నాన్న దేవుడు, మా నాన్న కొట్టలేదు నన్ను, మా నాన్న వెనకున్న వాళ్ళంతా మా ఏరియా వాళ్ళు మా వాళ్ళే. వినయ్ మహేశ్వర్ కూడా ఉండి విద్యాసంస్థ ఇప్పుడు
అదే మన యూనివర్సిటీ చూస్తున్న వినయ మహేశ్వర్ కూడా వెనకుండి ఉమ్, నా మీద దాడి చేయించాడు అని చెప్తున్నాడు. అవును. ఇంకో యాంగిల్లోనేమో నాకు ఆస్తి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు అని చెప్తున్నాడు. తను కూడా ఒక ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి ఉమ్. అంటే నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదు చేయట్లేదని, financial గా, yes. అన్నకు మాత్రం Support చేస్తున్నారని. సపోర్ట్ చేస్తున్నాడు. మీరు నమ్మకండి, మీరు నమ్మేంత చూసేంత మంచోడు కాదు విష్ణు, చాలా డేంజరు అని కూడా డైరెక్ట్గా ఉమ్, తన క్యారెక్టర్ని తను చెప్పేస్తున్నాడు. ఉమ్, ఇదంతా చేసేది విష్ణునే అని. ఓకే. సో అంటే ఒక మూమెంట్లో మోహన్ బాబు గారు కూడా నాకు నువ్వంటే ఇష్టం లేదు, మనోజ్ అంటే ఇష్టం లేదని కూడా చెప్పాడు. ఒక ప్రశ్న మీరు విని ఉంటారు మీరు. ఉమ్, అంటే ఎవరంటే ఇష్టం అన్నారు? ఎవరంటే ఇష్టం అన్నారు? నాకు విష్ణు వాళ్ళంటే ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఉమ్, నువ్వు చెడు అలవాట్లకు అలవాటు పడ్డావు ఇదని చెప్పేసి. ఓకే. మోహన్ బాబు గారు వాయిస్ మెసేజ్ ఇవ్వచ్చు సార్, తప్పలేదు, ప్రెస్ వాళ్ళకి కానీ జనరల్గా, ఎందుకంటే యూఆర్ ది సెలబ్రిటీ, ఉమ్, 5.5 దశాబ్దాలు చరిత్ర కలిగిన సెలబ్రిటీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా అసలు మనోజ్ నేనేం చేయను, నాకు సంబంధం లేదు, నాకు అసలు నా కొడుకు కాదు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అది ఆ స్టేట్మెంట్, ఆ వాయిస్ మెసేజ్ అలా పబ్లిక్గా ఆయన చెప్పకూడదు. ఉమ్, మీడియాను ఉద్దేశించి ఒక సెలబ్రిటీగా నేను అభిమానించే కోట్ల మంది ఉన్నారు. మోహన్ బాబు డైలాగ్ Yes, కింగ్, yes. కలెక్షన్ కింగ్ అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయన హీరోగా కన్నా కూడా ఆయన విలన్గానే బాగా చాలా మంది లైక్ చేస్తారు ఇప్పటికి కూడా. ఉమ్, ఆయన నటన అట్లా. అంతమంది అభిమానులకు నువ్వు ఉమ్, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. దట్ టు యూఆర్ ఫ్రమ్ దాసనారాయణరావు ఉమ్, స్కూల్, ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ దాసనారాయణరావు గారి స్కూల్. నువ్వు చెప్పుకుంటావు నా తండ్రి, నా ఇది, నా దైవం, ఎవ్రీథింగ్ అని. ఉమ్, అలా ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి కంప్లీట్ ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఉమ్. ఎవరికైనా మనోజైనా ఇంకోటినా కూడా అమ్మ నాకు పైసా రాదు ఇప్పుడు ఇంకా. అంటే సింపతి అటువైపు మళ్ళినట్టు అనిపిస్తుంది, అటు మనోజ్ ఇటుకు వైపు వస్తుంది. మళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మనోజ్ వాళ్ళ అమ్మగారు కూడా ఏదో పాపం షాక్ తిని హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుంది. ఉమ్, వస్తుంది చూపించుకొని కొడుకు వచ్చారా? కామన్గా, అదే అడ్మిట్ అవడం అంటే అది చెకప్ కోసం వెళ్ళారు, ఆమెకు అది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఉంటదిగా. ఎంతనే BP rise కన్న అవడం బిడ్డ కదా, ఉంటాయి కదా. కన్న బిడ్డ కదా. పైగా ఆమె రమ్మంటేనే మేము వెళ్ళాము అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అవును. ఒక మూమెంట్లో చిన్న పాపను కూడా అక్కడ ఇంట్లో ఉంచేసి వీళ్ళిద్దరిని బయటికి పంపించారట. వీళ్ళిద్దరూ పాపను ఇంట్లో పెట్టి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, గేట్ క్లోజ్ చేశారు, గేట్ క్లోజ్ చేశారు. నా పాపను ఏం చేస్తారో అని చెప్పేసి వీళ్ళ భయం, గేట్లు తీయట్లేదు. ఆ టైంలోనే గేట్లు బద్దలు కొట్టుకుని మనోజ్ లోపలికి వెళ్ళటం, మోహన్ బాబు గారు ఆవేశంతో TV9 రిపోర్టర్ని మైక్తో కొట్టడం. ఆ టైంలో అక్కడ పోలీసులు కూడా ఉన్నారండి. ఉన్నారు పోలీసులు ఇప్పుడు పోలీసుల కన్నా అక్కడ ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్లు ఈ బౌన్సర్స్ ఉన్నారు ఎక్కువ. అవును, పోలీసులు కూడా అనేవట్లే బౌన్సర్స్ వాళ్ళు. ఆయన విష్ణు గారు ఆయన ఒక 60-70 మందిని పెట్టుకున్నాడు, ఈయన 40-50 మందిని, మళ్ళీ మోహన్ బాబు గారు పర్సనల్ బౌన్సర్లు, మళ్ళీ పర్సనల్ మనుషులు, స్టాఫ్. అసలు ఎవరు మంది విష్ణుకు సంబంధించిన వాళ్ళే ఉన్నారట. అది నియమించారు అక్కడ. మీరు అన్నట్టు ఒక 70 మంది దాకా వాళ్ళే ఉన్నారు అనేసి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే పాపం తర్వాత ఉంచుకున్నారు. అది వడ్డింగ్ కాకుండా ఉంచుకున్నప్పుడు మనోజ్ రివర్స్ చేస్తే అది క్రైమ్ అవుతుంది. పాపను పట్టేసుకోవడం, తల్లిని కాకుండా తన దగ్గర పెట్టుకోవడం అని వీళ్ళు క్లైమ్ చేస్తే మోహన్ బాబు కిడ్నాప్ కేసు అవుతుంది అసలు మోహన్ బాబు మీద. అవును, అంటే ఒకటే ఆ దాకా వీళ్ళు పోవట్లేరు. ఆయన వాయిస్ లో చెప్పాడు, మీ పాప మీకే ఇస్తాము, ఒకవేళ వీళ్ళు రివర్స్ డ్రామా ఆడితే అంటే ఇక్కడ అక్కడ దాకా పోలేదు వీళ్ళు. చిన్న మోహన్ బాబు గారు వాయిస్ మెసేజ్లో చెప్పాల్సింది, పాప ఎవరు, పాప నా మనవరాలు, నా బిడ్డకేం జరుగుద్ది అనాల్సింది. పాప నేను పంపిస్తా క్షేమంగా బయటికి అక్కడ కొంచెం వేరియేషన్ చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మీడియానే బహిరంగంగా కొట్టాడు, ఈ వాయిస్ లో మెసేజ్ లో మనకు బయాస్ కనిపిస్తుంది. ఇక 4 గోడల మధ్య ఏదో జరగలేదని మనం ఎలా ఊహించుకోలేకుంటాం. ఏదో మనోజ్ ఇంతగా రియాక్ట్ అవుతున్నట్టు లోపల ఏదో ఉంది. నేనే వ్యక్తిగతంగా జర్నలిస్ట్ గా, మా క్రైమ్ జర్నలిస్ట్ గా నేను గెచ్చేస్తున్నాను, లోపల ఇంకేదో ఉంది, అది 4 రోజులు బయటకు వస్తుంది. అదే. సో మొత్తానికి చూస్తే ఇదంతా కూడా చూస్తే ఇప్పుడు దాకా అది నివురు గప్పిన నిప్పులాగా ఉంది వాళ్ళ ఇంటి వ్యవహారం వెనక చాలా ఉన్నాయి. అంటే లక్ష్మీ ప్రసన్న ఆమె ఇంతవరకు ఓపెన్ గా దీని గురించి ఎక్కడ కూడా స్పందించలా. మరి ఆమె ఏంటి ఇక్కడ ఎందుకు మౌనంగా వహిస్తా ఉంది? ఇంటర్నల్ గా మాట్లాడింది, మనోజ్ తో సెపరేట్ గా మాట్లాడిందంట, మాట్లాడిందంట. యాక్చువల్లీ జరిగినట్టు ఆమె కూడా ఇక్కడ లేదని చెప్పి ముంబైలో ఉన్నారు, వెళ్ళిపోయింది కదా. అదే. సో మొత్తానికి ఆమె ఎందుకునో కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు, న్యూట్రల్ గా ఉన్నారు.
సో ఇద్దరు మొత్తానికి విష్ణు ఇదంతా ఉండి ఆడిస్తున్నాడు, మొత్తం ఈవెన్ తండ్రిని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని Yes. చేపిస్తున్నాడు తను వచ్చిన తర్వాతనే అనేది కదా ఒకటి బయటికి వస్తూ ఉంది. మనోజ్ని మౌనికని బయటికి పంపించేశాడు. ఇది మా ప్రాపర్టీ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఉమ్. మోసం పెట్టి బయటికి పంపించేశాడు. తనే బలవంతంగా Yes. బయట పంపించాడని కూడా వచ్చింది కదా, వాళ్ళిద్దరిని కూడా బయట పంపించింది విష్ణు. లీగల్ గా ఇల్లు మొత్తం మా పేర్ల మీద ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్పేసి ఆ పేపర్లు చూసి సంథింగ్ చెప్పడం వల్ల ఇల్లు సైలెంట్ బయటకు వెళ్ళిపోయాడు మనోజ్. అదే వెళ్ళిపోయాడు. ఉమ్. సో అది చూద్దాం ఏదైనా కూడా సార్, మోహన్ బాబు అంటే ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నుంచి వచ్చిన ఆర్టిస్ట్ కాదండి. కాదు కదా, అవును. ఆల్మోస్ట్ ఆల్ ఒక మోహన్ బాబు, ఒక చిరంజీవి గారు, ఒక మోహన్ బాబు గారు, ఒక శోభన్ బాబు, ఒక కృష్ణ గారు, ఆ లెవెల్ మనిషి ఆయన. ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు స్టార్స్, అదంతా మెగా స్టార్స్, జనాన్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు. అవును. కొన్ని కోట్ల మంది జనం, కొన్ని కోట్ల మందిని అభిమానులుగా చేసుకున్న వాళ్ళు. చిన్న చిన్న Political గా ఉన్నాడు. Yes. అవును. చిన్న చిన్న ఆవేశాలకి, చిన్న చిన్న వీటికి ఇట్లా బయటపడిపోతే ఎన్నో కోట్ల మంది బేస్ అయిన ఈ చలనచిత్ర పరిశ్రమ భయపడుతుంది. అవును. రకరకాల కారణాలు. ఇప్పుడు ఇది ఒకవేళ ఈ ప్రాబ్లం తర్వాత ఏదో మధ్యలో రాజీ కుదిరి సమస్య పోయినట్లు అనిపించినా కూడా లోపల ఉంటది yes. ఆ నిప్పు అనేది. నాకున్న అవగాహన ప్రకారం కేసు కొంచెం అలా సెక్టర్ నుంచి తప్పింది. ఎప్పుడైతే ఈ కేసు మీడియా కొట్లాట ఇదైందో కొంచెం అలా కొంచెం దగ్గుతారు. ఉమ్. ఆ లోపు ఏదో రాజీ పడతారు. ఇక బయటికి ఇష్యూ అంటే నిన్నమన్నా జరిగినంత జరగకపోవచ్చు. లోపల ఏదో రాజీ అంటే చేసి ఒకసారి మొత్తం జరగాలి, అట్లాగే జరిగి క్లోజ్ అవుతే మంచిది. రాజీ అంటే మోహన్ బాబు లాంటి పెద్ద మనిషికి, ఉమ్. ఆ రేంజ్ మనిషికి ఎవరో సుబ్బారావు పుల్లారావు పోయి చెప్తే వినే స్టేజ్ కాదు అది. నాకు తెలిసి ఉమ్. ఒక చిరంజీవి గారు, ఒక మురళీమోహన్ గారు, ఉమ్. ఆ రేంజ్ వీళ్ళంతా అదే స్టార్టింగ్ రేంజ్ వాళ్ళంతా ఎంట్రీ మాట్లాడితే కొంచెం సైలెంట్గా అయిపోతున్నారు. రజనీకాంత్ మరి గారు కూడా ఏమైనా వస్తారా? రజనీకాంత్ కూడా రావచ్చు, అది వేరే విషయం, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ అది. అదే. తప్ప దీన్ని ఇట్లా చేస్తే మాత్రం ఈ చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తు పలచన కావచ్చు, అవుతుంది. దాని యొక్క ప్రజెంట్ ఇది కావచ్చు, వర్ధమానం కావచ్చు, దాని ప్రతిష్టాత్మకమైన తెలుగు Yes. చిత్ర పరిశ్రమ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ చులకనైపోతుంది. కీర్తి ఏదైతే ఉందో అది Yes. పలచన అయిపోతుంది కదా. చులకనైపోతుంది. ఆ. సినిమా వాడంటే ఇప్పటికే చాలా తక్కువ అంచనేస్తారు జనం. ఉమ్. ఇది రకరకాల ఇది అంటే అఫ్ కోర్స్ సినిమా ఫీల్డ్ కన్నా ఇంకా వరస్ట్గా జరిగే లైఫ్లు చాలా ఉన్నాయి బయట. ఇది గ్లామర్ ఫీల్డ్ మీరు అన్నట్లు ఉమ్. ప్రజల్లో కామన్ మ్యాన్లో ఒక స్ఫూర్తిని నింపే ఫీల్డ్ ఇది. అవును. అంటే గ్లామర్ ఫీల్డ్ కదండి. పుష్ప 2 సినిమా ఉంది సార్. అమితాబ్ బచ్చన్ గారు ఎంత గొప్ప యాక్టర్ అండి. అవును. ప్రపంచం గర్వించదగ్గ నటుడిలో అగ్రస్థానంలో ఉంటాడు. ఆయన కూడా అల్లు అర్జున్ నటన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా షాక్ తిన్నాడంట. ఉమ్. అంత గొప్ప ఫీల్డ్ ఇది. ఉమ్. అటువంటి ఫీల్డ్ని అంటే సమాజం మీద సినిమా ప్రభావం అనేది చాలా ఉంటుంది. అవును. ఎన్ని ఓటీటీలు రావచ్చు, ఏదైనా రావచ్చు, యూట్యూబ్లు రావచ్చు, ఏదైనా రావచ్చు, ఏది వచ్చినా ఈ సినిమా సిల్వర్ స్క్రీన్, వెండితెర. అదే. ఆ వెండితెర అనేది మసకబారిపోతుంది ఉమ్. రకరకాల కారణాల వల్ల. ఉమ్. ఆ వెలుగులు మసకబారిపోయి ఆ ఇట్లా ప్రమాదం. సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఎవరయ్యా ఫీల్డ్ని ఆదుకునేదంటే ఒక దాసనారాయణరావు గారు ఉండేవాడు. ఉమ్. ఆయన కూడా లేరు ఇప్పుడు. ఉమ్. ఈయన పరిస్థితి ఏంటి? ఆయన ప్లేస్లో ఉండాల్సిన మీరు మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు ఇలా బజార్లను పడిపోయి ఇలా కొట్టుకొని తిట్టుకొని స్టేషన్లకు వెళ్ళిపోయి ఒక డిపార్ట్మెంట్ మనిషి ముందు పోయి నువ్వు ఇట్లా చేతులు కట్టుకొని ఉంచుకునే స్టేజ్ కాదైంది. అదే ఇలా రావటం అనేది అబ్బే బాధాకరం. అసలు కాదు. ఉమ్. ఆయన కూర్చొని ముఖ్యమంత్రులతోనూ ప్రధానమంత్రులతోనూ మాట్లాడే స్టేజ్ అయింది. ఉమ్. బాధగా ఉంది సార్, అంతే. ఓ. బట్ టైమ్ విల్ బి సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఐ హోప్. అంతే. ఇందాక చెప్పాను అందరం కూడా అదే ఒక కదా. మురళీమోహన్ గారు, ఒక చిరంజీవి గారు తప్ప ఉమ్. ఎవరు లేరు ఇంకా ఆయనకి చెప్పేంత స్టేజ్లో ఎవరున్నారు సార్ ఇక్కడ ఎవరుంటారు అంతేగా. అన్ని విధాలుగా. దట్స్ కాకపోతే ఏంటంటే మనోజ్ ఏమన్నా తన సైడ్ నుంచి తనకు న్యాయం జరగాలని చెప్పేసి ఏమన్నా పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు. అది ప్రెస్ వాళ్ళ ముందే ఛాలెంజ్ చేసాడు, నేను ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను, ఉమ్. ప్రపంచాన్ని కలుస్తాను అని. అఫ్ కోర్స్ కుర్రాడు, ఆవేశం, ఉమ్. చెప్తే వింటాడు. చూద్దాం. మంచోడు. మంచి జరగాలని మోహన్ బాబు కోరుకుంటున్నాను. గారు లాగానే ఒక యాంగిల్లో చాలా మంచోడు మనోజ్. నేను చూస్తున్నాను ప్రాక్టికల్గా. ఇన్నాళ్ళు నాకు పరిచయం, కొంచెం పరిచయం. బహిరం సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, ఉమ్. చూస్తున్నాను ఆయన క్యారెక్టర్, హ్యుమానిటీ ఓకే. చూస్తున్నాను నేను. ఉమ్. ఉంటాడు. అయితే కరెక్ట్ టైం ఇప్పుడు యాక్చువల్ కరెక్ట్. మీరు కలిసి ఆయనతో పని చేస్తున్నారు ఎస్, భైరవంలో. అవును. ఓకే. ఉమ్. వాళ్ళ సో combination దీనివల్ల కొంచెం చేస్తున్నారు. దగ్గరగా చూసే అవకాశం కూడా ఎస్ కలిగిందంట. ఎస్, నేను చూశాను, అనుభవించాను. ఒక 2 ఇన్సిడెంట్స్ ఉమ్. హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే. అంటే అవి చెప్తే చిన్నవి అనిపిస్తుంది. ఉమ్. నేను షాట్లో ఒక్కోసారి కెమెరా ప్రాబ్లం వల్ల తీసిన షాట్ తీసిందే 5-6 సార్లు తీస్తూ ఉంటారు సార్. ఉమ్. ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరినీ సెట్ చేయాలంటే గంట పడుతుంది. ఉమ్. సెట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ వదిలేమంటే మళ్ళీ దొరకరు, ఇంక ఏ సందులో పోతో తెలియదు. అదే. తీసిన షాట్ తీస్తున్నారు.
మన పర్సనాలిటీకి ఏమో కాళ్ళు కొంచెం నొప్పి అనిపిస్తుంది ఆయన గమనించాడు. ఉమ్, గమనించేసి కుర్రాన్ని పిలిచి అర్జెంట్గా 3/4 స్టూల్ పట్టండి, ఉమ్, ఆయన్ని పెద్ద ఆయన కూర్చోబెట్టండి షార్ట్ గ్యాప్లో అని అంటాం. ఉమ్, ప్లస్ జూనియర్ ఆర్టిస్టులు కూడా నమస్కారం పెడితే దగ్గరికి నమస్కారం పెట్టి మాట్లాడటం, వాళ్ళందరినీ పలకరించడం, ఉమ్. చాలా కలుపుగోలుగా చాలా ఫ్రెండ్లీగా. ఓకే. సో అలాంటి ఒక మంచి Yes, చక్కని ఉంది గుణం కాబట్టి ఉంది అతనిలో. ఆయన కన్విన్స్ చేసే మనుషులు కన్విన్స్ చేస్తే చెప్తే ఉమ్. వింటాడు. సో మొత్తానికి అదే మోహన్ బాబు గారు కూడా వింటారు. ఉమ్. దట్స్ ఆల్. మీకు అర్థమై ఉంటుంది ఎవరు చెప్తే ఎవరు అదే వింటారు అదే అనేది. అదే అదే ఏదైనా ఫీల్డ్లో ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదు. జరిగితే అది చలనచిత్ర పరిశ్రమ ఆ, ఆ, ఏమంటారు దాన్ని గమనానికే మంచిది కాదని. మంచిది కాదు. ఒక ప్రాబ్లం. దిస్ ఈజ్ మై సో మీరేమంటారు శ్రావణ్ గారు చివరి మాట? ఈ సమస్య త్వరలో సమస్య పోతుందని చెప్పేసి మీరు ఊహిస్తున్నారా? ఆ టీ కప్లో తుఫాన్ లాంటిది, అదే. అది అక్కడెక్కడ సమసిపోతుంది. ఉమ్, అయితే విచిత్రంగా అనిపిస్తుంది అంటే పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు సినిమా ఏదైతే సినిమా స్టోరీ ఉందో ఉమ్. ఇంచుమించు అదే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? కాకపోతే ఆయన హుకుంగా ఏదో సినిమాలో పెదరాయుడు తీర్పు ఇచ్చేసాడు, కానీ ఇప్పుడు తీర్పు చెప్పాల్సిన ఆయన తీర్పు వినాల్సిన పొజిషన్ లో ఉన్నాడు. ఉమ్, ఆ సినిమాలో కూడా క్యారెక్టర్ అదే, కొడలుగా వచ్చిన సౌందర్య ఏదో ఈయన పెత్తనం ఏంది మధ్యలో ఈల బాయాస్ ఎందుకు ఉండాలి, మాకు కూడా ఉండాలి అని చెప్పిన తర్వాత ఆయన క్యారెక్టరైజేషన్ అర్థమైన తర్వాత సరెండర్ అయిపోతుంది. అవును. తర్వాత సినిమా కథ మామూలుగా పోతుంది. సో అదే అట్లా ఒక ఫ్యామిలీ డ్రామా ఎలా నడిచిందో ఇప్పుడు కూడా పాపం ఇలా నడుస్తా ఉంది. పెదరాయుడు సినిమా ఈగో story లాగా. ఫీలింగ్స్, ఈగోలు ఉన్నాయి బాగా వ్యక్తిగత. ఎందుకంటే అది మరి ఈగో అంటే పర్సనల్ గా కాదు, రక్తం డిఎన్ఏలో ఉండొచ్చు. మోహన్ బాబు గారికి డిఎన్ఏలో అదేదో ఉందో అదే రక్తం కాబట్టి ఆయనకు కూడా అదే ఉంది. ఇద్దరు తగ్గట్లేరు, పోటాపోటీ జరుగుతుంది. కానీ శృతి మించి అది మీడియా మీద పడింది. పడింది. అదే చివరికి అది మీడియా వచ్చేప్పటికి మీద పడింది. మీడియా కూడా బాధితురాలుగా మారింది ఇక్కడ. అంటే మీడియా కూడా సార్, మీడియా కూడా ఒక మనిషి ఉన్నతిని ఎలా అయితే సొసైటీలో ప్రొజెక్ట్ చేస్తుందో. చేస్తుందో అలాగే చెడును కూడా ప్రొజెక్ట్ చేయాలి, ఒక సమస్య పరిష్కారం చూపాలి. కొన్ని సార్లు వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్ళిపోయి చేయకూడదు అనేది మోహన్ బాబు గారి ఫీలింగ్. ఉమ్, అందరి ఫీలింగ్ అలాగే ఉంటుంది. బట్ జనరల్గా పోతే ఏంటంటే మీలో మంచిని మీ గొప్పతనాన్ని మేము ప్రొజెక్ట్ చేసినప్పుడు చాలాసార్లు మీడియా కూడా కొన్ని ఫ్యామిలీస్, అదే కొన్ని సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఏదైనా పొలిటికల్ ఆర్ సినిమా ఫీల్డ్, ఉమ్, మీడియా ఒక పార్ట్ అయ్యి సమస్యకు పరిష్కారం చూపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవును. ఉమ్, వెళ్తారు సార్, మీడియా కామన్, అది మీడియా కావాల్సింది. అది అదే ఎక్కడ news ఉంటే అక్కడికి వెళ్తారండి. నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చూపిస్తే అది సమంజసంగా బాగుంటుందని నా ఒపీనియన్. బట్ ఓకే. దీనికి సమస్య పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మోహన్ బాబు గారు కొంతమంది మాట వింటారు, ఉమ్, మనోజ్ కూడా తప్పకుండా వింటాడు. దీనికి త్వరలో గంటల్లోనే పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నాను సార్. అదే అందరం కూడా అదే కోరుకుంటాం. ఇది అంటే మోహన్ బాబుని అభిమానించేవాడు చాలా మంది ఉంటారు. ఆయన పిల్లలు అలాగే అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇదని మీరు అన్నట్టు శ్రవణ్ గారు అన్నట్టు ఒక టీ కప్పులో తుఫాను లాంటిదే త్వరలోనే పరిష్కారం అయితే అవ్వాలని కోరుకుందాం. అవుతుందనే. నిన్న బీడ మీద దాడి ఆయన హాస్పిటలైజ్ చేయడంతో అసలు అప్డేట్స్ ఏం లేదు. ప్రసాద్ అక్కడే ఇది ఇక్కడే ఉంది. అట్లాగే అంటే వాళ్ళతో మాట్లాడిన ఫ్యామిలీతో రేపు విష్ణు చెప్పాడు అందరు కూర్చొని మాట్లాడుకొని ఇంతకన్నా పెరగదు, ఇంత లోపల ఆగుతుంది. మరి అదే డబ్బే ప్రధానం అయితే పంచడానికో పార్షల్ ఇవ్వడానికో మోహన్ బాబు ఇష్టపడతారు. కమిషన్ దగ్గర పోయింటారు, రికార్డింగ్ అయి ఉంటుంది. ఆయన కూడా వాళ్ళ యాంగిల్ చెప్తారు కదా, ఇది దాటితే మరి మేము లీగల్ గా మారే ఇట్లా ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలని చూస్తారు. ఏదన్నా కూడా మోహన్ బాబు తండ్రి బాధ్యతగా మనోజ్కి ఇవ్వాల్సిందే. ఇచ్చే తండ్రి ఎవరైనా సరే ఒక సెక్యూరిటీ ఆలోచిస్తారు. భవిష్యత్తులో పిల్లలు ఖరాబ్ చేస్తారేమో, వానికి చెడు స్నేహాలు ఉన్నాయి, చెడు దోస్తులు ఉన్నారు, సరే భార్య కూడా దుర్వినియోగం చేసి భార్యలు కూడా వస్తుంటారు. కాబట్టి తండ్రి జాగ్రత్త పడి బాబు నీకు కాదరా, నీకు అమ్మడానికి వీలు లేకుండా నీ పిల్లలకే చెందేటట్టు వీళ్ళు కూడా రాసిస్తుంటారు. లేదా ఆయన ఉన్నంతసేపు ఆయన ఉంచుతూ తర్వాత మన వాళ్ళకి చెందాలని కూడా రాసేటోళ్ళు కూడా ఉంటారు. సో ఏదో సెక్యూరిటీ చేసి ఉండి ఆయనకు ఏదో భరోసా కల్పించుండా బాగుండేది. బట్ ఆ వైపు వెళ్తలేదు. అది మరి చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్.